శ్రీధర్ రెడ్డిపై విరుచుకుపడ్డ ప్రొఫెసర్ వసుంధర. నీ జాతకం నీ నిజ స్వరూపం రూరల్ ప్రజలకు తెలియాలి. ప్రొఫెసర్ వసుంధర మోసానికి కపటానికి ప్యాంట్ షర్టేసి చేతిలో బీర్ బాటిల్ పెడితే ఎవరో అతడే శ్రీధర్ రెడ్డి. ప్రొఫెసర్ వసుంధర. ప్రొఫెసర్ వసుంధర నెల్లూరు ప్రజలకు తెలిసిన పేరు. జమీన్ రైతు డోలేంద్ర ప్రసాద్ విషయంలో ప్రొఫెసర్ వసుంధరను కిడ్నాప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నిన్నొక ఆత్మీయ సమావేశంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ప్రొఫెసర్ వసుంధర ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న యొక్క వ్యక్తిత్వం గాని సౌమ్యులు, అందువల్ల ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నని సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక రెండో కారణం, ఇక్కడ టీడీపీ తరఫున కూటమి తరఫున నిలబడ్డటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా నేనే చెప్పాల్సినటువంటి అవసరం ఈ రోజు రూరల్ ప్రజలకు ఉంది. ఆ హక్కు, ఆ అవసరం కూడా నా మీద బాధ్యత కూడా ఉంది. ఒక మాట చెప్తున్నాను మిత్రులారా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మేము 2 ఎలక్షన్స్ లో మా నైతిక మద్దతు సపోర్ట్ చేశాం. అనేక మంది మిత్రులు వ్యక్తిగతంగా మాకు నష్టం జరిగినా మేము నోరిప్పలే శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టుగా, కానీ సమాజానికి ఒక చీడ పురుగుని మేము అందించామనేటువంటి బాధ మాలో ఉంది. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను, రూరల్ ప్రజలందరికీ డాక్టర్ వసుంధర ఈ రోజు క్షమాపణలు చెప్తుంది. ఎందుకు కారణం అంటే 4.5 సంవత్సరం క్రితం డోలేంద్ర మీద దాడి జరిగినప్పుడు ఆ దాడిలో నేనే ప్రత్యక్ష సాక్షిని. అందరూ ఈ రోజు సిగ్గులేని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు డోలేంద్ర మీద దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ వసుంధరను కూడా, వసుంధరతో ఇంకొక అసిస్టెంట్ ని కూడా కిడ్నాప్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే సూటిగా నేను అడుగుతున్నా, కిడ్నాపర్స్ ని, దోపిడీదారులని, ఇటువంటి వాళ్ళని మీరు ఈ రోజు రూరల్ లో ఒక మైనారిటీ అభ్యర్థి మీకోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తే, ఆయన తెలుగుదేశం కూడా కావచ్చు, అజీజ్ లాంటి మైనారిటీ గొంతు కోసి మీరు ఒక దోపిడీదారికి, ఒక కిడ్నాపర్ కి, ఒక దొంగల ముఠా నాయకుడికి మీరు సీట్ ఇచ్చినటువంటి వైనం. ఎందుకనంటే నేను డైరెక్ట్ గా బాధితురాలిని. అందువల్ల ఆ రోజు సమాజంలో ఒక మహిళని, ఒక వివాహితని, నాతో పాటు ఇంకొక వివాహితని కిడ్నాప్ చేశారనే పేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది తర్వాత విషయం. కానీ సమాజంలో మా యొక్క ప్రతిష్ట, మా యొక్క కుటుంబాలు ఏ విధంగా ఉంటాయో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది. అందుకే నేను చెప్తున్నాను, మా వ్యక్తిగతమైనటువంటి నష్టాల కోసం నేను ఇక్కడికి రాలేదు. ఒక రకమైనటువంటి ఇలాంటి దుర్మార్గపు వ్యక్తిని మనం ఇంకా స్పేర్ చేయకూడదు. అందుకనే రూరల్ ప్రజలకి నేను చెప్తా ఉన్నాను, మంచి వ్యక్తుల్ని, సౌమ్యుల్ని, అభివృద్ధికి పీట వేసే వాళ్ళని ఖచ్చితంగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోసానికి, కపటానికి ప్యాంటు చొక్కా వేసి దాని చేతిలో ఒక బీరు బాటిల్ పెడితే ఎవరో వాళ్లే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని మాత్రం నేను ఈరోజు చెప్తా ఉన్నాను. నేను ధైర్యంగా మీ ముందు నిలబడడానికి కారణం నా విద్యార్హతలు, నా కుటుంబ సపోర్ట్. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, నా మాటలు వింటున్నటువంటి రూరల్ ప్రజలందరికీ, ఒక రాజకీయంగానే కాదు వ్యక్తుల పరంగా కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ నాయకుడిగా ఉండడానికి అనర్హుడు, ఒక కాన్స్టిట్యున్సీకి అధిపతిగా ఉండడానికి అనర్హుడు. అంతెందుకు రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తుల్ని మనం పారదోరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నా మాటల్ని ప్రజలు, రూరల్ ప్రజలు వింటారని, నా మాటలు, నా రిక్వెస్ట్ ని ఆచరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా కృతజ్ఞత అభివందనలు.